ఆకలి వేయడం లేదా? నేను నీకోసం ఆహారం తీసుకొస్తాను, సరేనా? అని తిన్నడు అక్కడి నుంచి వెళ్ళి తను వేటాడిన మాంసాన్ని తన చేత్తో పట్టుకొని నీటి కోసం ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అభిషేకానికి నీటిని ఎలా తీసుకువెళ్లాలో తెలియక అతను తన నోటిలో నీటిని నింపుకొని శివయ్య దగ్గరకు బయలుదేరాడు. మొదటిగా తన నోటిలోని నీటితో శివయ్యకి అభిషేకం చేసి తను తీసుకొచ్చిన పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టి శివయ్యతో ఇలా మాట్లాడాడు. నీకోసం ఆహారం తీసుకొచ్చాను, త్వరగా తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో, తిను శివయ్య, త్వరగా తిను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతసేపటికి నైవేద్యం అలాగే ఉంటుంది. అది చూసి తిన్నడు శివయ్యతో మళ్ళీ ఇలా అనసాగాడు. నేను తీసుకొచ్చిన మాంసం రుచిగా లేదని నీవు సందేహపడుతున్నావా? అయితే నేను రుచి చూసి బాగా రుచిగా ఉన్న ముక్కనే నీకిస్తాను, సరేనా? అప్పుడు నువ్వు మంచిగా తినొచ్చు అని తను రుచి చూసి శివయ్యకిచ్చి మళ్ళీ తిన్నడు. శివయ్య, ఇదిగో ఇది చాలా రుచిగా ఉంది, నీకు నచ్చుతుంది, ఒక్కసారి తిని చూడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు అయినా శివయ్య తినకపోయేసరికి తిన్నడు చాలా బాధపడతాడు. అతనికి దుఃఖం కలిగి ఏడుస్తూ శివయ్యతో, శివయ్య, నేను పెట్టిన నైవేద్యం తినవా? నా మీద నీకు దయ లేదా? నీవు తినకపోతే నేను కూడా తినను అనగానే శివలింగం నుండి ఒక కాంతి వచ్చి ఆ కాంతిలో నుండి శివయ్య తన చేతితో ఆ నైవేద్యాన్ని తీసుకొని ఆరగిస్తాడు. అది చూసిన తిన్నడు చాలా సంతోషపడి నైవేద్యం తినడం పూర్తయిన తర్వాత శివయ్యతో, ఇక నుండి రోజు నీకు నేను నైవేద్యం తీసుకొస్తాను, అప్పుడు నీవు సమయానికి నైవేద్యం తినవచ్చు. కానీ ఈ రోజులాగా నీవు నాతో బ్రతిమలాడించుకోవద్దు, ఎందుకంటే నేను మా కోసం కూడా వేటాడాలి. వేట అంత సులువుగా దొరకడం